హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం యూముంబా గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం యూముంబా వాళ్ళ కెప్టెన్ని చేంజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సురేందర్ సింగ్ లాస్ట్ సీజన్లో తన ఇండివిజువల్ పర్ఫార్మెన్స్తోనూ తన కెప్టెన్సీతోనూ యూముంబాని మెప్పించలేకపోయాడని చెప్పాలి. అండ్ సీజన్ మధ్యలోనే ఇంజరీ కారణంగా టీంకి దూరం అవ్వడం కూడా చూసాం. సో ఈ నేపథ్యంలో సురేందర్ సింగ్ స్థానంలో ఒక మంచి కెప్టెన్ని పిక్ చేసుకోవాలి యూముంబా. మనకు తెలిసినటువంటి విషయమే, గతంలో యూముంబాకి లెజెండ్స్ కెప్టెన్సీ చేశారు. అనూప్ కుమార్ కావచ్చు, ఫజల్ అత్రాచలి కావచ్చు, చాలా చక్కగా యంగ్ ప్లేయర్స్తో పాటుగా ఈ టీంని లీడ్ చేశారు. బట్ లాస్ట్ ఫ్యూ సీజన్స్గా ట్రాక్ రికార్డ్ అంతగా బాలేదు సురేందర్ సింగ్ది. సో ఈ నేపథ్యంలో అతన్ని చేంజ్ చేసి అతని స్థానంలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కెప్టెన్ని తీసుకుంటే కనుక యూముంబాకి బెటర్ రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. యూముంబా గతంలో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిందో, ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి అభిమానుల మనస్సులను దోచుకుందో మనందరికీ కూడా బాగా తెలుసు. బట్ లాస్ట్ ఫ్యూ సీజన్స్గా విఫలమవుతూనే వస్తుంది యూముంబా. సో ఈసారి టీంలో కొన్ని చేంజెస్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ తెలుగు టైటన్స్ కూడా ఈ సంవత్సరం వాళ్ళ కెప్టెన్ని మారిస్తే బాగుంటుంది. లాస్ట్ సీజన్లో తెలుగు టైటన్స్కి కెప్టెన్గా వ్యవహరించినటువంటి పవన్ కుమార్ షరావత్ ఆశించిన రిజల్ట్ని యాజ్ ఎ కెప్టెన్గా అందించలేకపోయాడు టీంకి. అండ్ తన ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కూడా ఆశించిన రీతిలో లాస్ట్ సీజన్లో లేదు. సో ఈ నేపథ్యంలో బడ్జెట్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పవన్ షరావత్ని రిలీజ్ చేసి అతని స్థానంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కెప్టెన్ని తీసుకోవాలి తెలుగు టైటన్స్. కెప్టెన్ బాగుంటేనే ఒక టీం పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీ దగ్గర ఎంతో టాలెంటెడ్ యంగ్స్టర్స్ ఉండొచ్చు, మీ దగ్గర ఎంతో టాలెంటెడ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ ఉండొచ్చు. బట్ వీళ్ళందరినీ కలిసికట్టుగా లీడ్ చేసి జట్టుకి విక్టరీని అందించేది మాత్రం ఒక కెప్టెనే. కోచ్ ఎంత బాగా ట్రైన్ చేసినా మ్యాట్ పైన టీంని కంట్రోల్ చేసి టీం నుంచి మంచి పర్ఫార్మెన్స్ని రాబట్టగలిగే కెపాసిటీ ఒక కెప్టెన్కే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మంచి కెప్టెన్ కూడా టీంకి చాలా చాలా అవసరం కబడ్డీ లాంటి స్పోర్ట్లో. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ ఈసారి ఒక మంచి కెప్టెన్తో వెళ్ళాలని చెప్పేసి మనంతా కూడా కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.